దేశంలో చలిపై భారత వాతావరణ కేంద్రం బాంబు పేల్చింది. ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మధ్య వాయువ్య ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలలో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. తెలంగాణలో చలి చంపేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. వరుసగా 4 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం సమయంలో పొగమంచు, చలిగాలులు వీస్తుండగా రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న 3 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆదిలాబాద్ లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ లో 12.8, అలాగే పటాన్ చెరువులో 14, రాజేంద్రనగర్ లో 14.5, నిజామాబాద్ లో 14.7, రామగుండం 14.8 డిగ్రీల, అలాగే హనుమకొండ 15.5, అలాగే హైదరాబాద్ 17.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి నుంచి ఉదయం వరకు పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గులాబీ గులాబీ జాడోं के दिन है, रातों को जगकर सोने के दिन है, मेरे मुरादों के दिन है, रातों को जगकर सोने के दिन है।